నమస్తే, నేను మీ మధు. బిగ్ బాస్ షో అయిపోయినప్పటి నుంచి బిగ్ బాస్ షోలో ఎవరైతే విన్నర్ అయ్యారో, ఎవరైతే రన్నర్ అయ్యారో, ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అందరి గురించి రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. అయితే తనూజ గురించి కొన్ని పాజిటివ్స్ వస్తున్నాయి, కొన్ని నెగిటివ్ వార్తలు కూడా వస్తున్నాయి. అయితే తనూజతో కలిసి పనిచేసినటువంటి శ్రీ సత్య, యశ్వి గౌడ్ వీరు కూడా తనూజ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఏమన్నారు, తనూజ గురించి వారన్న మాటలు ఎందుకింత వైరల్ అవుతున్నాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, చూస్తూనే ఉన్నాం, తనూజ విన్ అవ్వాలని చాలా మంది కోరుకున్నారు, కానీ రన్అప్ లో స్టాప్ అయిపోయారు. మరి తనూజ గురించి రకరకాల వార్తలు అయితే చెక్కలు కొడుతున్నాయి. అయితే ఇప్పుడు శ్రీ సత్య, యష్మి గౌడ్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. నిజంగానే వాళ్ళు వ్యాఖ్యలు చేసినట్లు తనూజ మెంటాలిటీ ఈ రేంజ్ లోనే ఉందా మేడం? ఇది కరెక్టా తప్ప మనం ఎట్లా చెప్తామండి? ఎందుకంటే యష్మి గౌడ, శ్రీ సత్య ఆవిడ దగ్గరగా చూస్తుండొచ్చు తనూజని. అంటే తనూజ చూసారా, ఫ్యాన్స్ కి సారీ చెప్పుకుంది ఆవిడ. అంటే వెంటనే రియాక్ట్ అవ్వకుండా వెళ్ళిపోయింది కదా అనౌన్స్మెంట్ అయ్యాక. బట్ ఆవిడ దాన్ని తీసుకోవాలి. మీరు నెగ్గినా నెగ్గకపోయినా స్పిరిట్ ఉండాలి కదా, అది లేకుండా వెళ్ళిపోయింది అమ్మాయి. కాబట్టి ఫ్యాన్స్కి సారీ చెప్పుకుంది. మనం ఎప్పుడు కూడా సారీ చెప్పుకునే స్థితికి రాకూడదు. మనం నెగ్గినా నెగ్గకపోయినా నేను విన్నర్నే అనుకోవాలి. నేను కాంపిటీషన్ ఇచ్చాను చివరి వరకు అనేది మన మైండ్లో ఉండాలి. అది ఆడేంటి మగేంటి ఎవరమైనా కూడా. ఎందుకంటే మీకు అల్టిమేటు ప్రజలు. ఇక్కడ ఒకవేళ ఓన్లీ బిగ్ బాసే ఇది ఓటింగ్ వేస్తుంది అనుకుంటే ఖచ్చితంగా తనూజను గెలిపించేవాళ్ళేమో. అందుకే చెప్పా, మీరు కామన్ మ్యాన్ తీసుకొచ్చి సెలబ్రిటీని పెట్టి, సెలబ్రిటీకి ఫస్ట్ నుంచి కూడా ఫుటేజ్ ఇచ్చేసి సెలబ్రిటీ ఖచ్చితంగా నెగ్గుతుంది అనే ఒక ఫీలింగ్ వాళ్ళకి కల్పించి, ఆల్రెడీ మీతో పనిచేసింది కాబట్టి అది వద్దు. తనూజ అంటే అందరికీ నచ్చింది, అదంతా ఎవరు కాదని అంటల్లా. కానీ ఆవిడ ఇమోషన్స్ క్యారీ చేసిన విధానం రాను రాను అందరికీ కూడా అంత నచ్చలా, చికాకు తెప్పించింది. ఏంటి ఎప్పుడు చూసినా ఏడుస్తుంది అన్నింటికి. అంటే నేను అన్నది అది, మీరు దాన్ని కూడా కంట్రోల్ చేసుకోగలగాలి. ఎవరైనా సెలబ్రిటీ అనుకున్నప్పుడు సెలబ్రిటీగానే ఉండాలి. ఇప్పుడు హీరోయిన్స్ ఉంటారండి, హీరోయిన్స్కి ఎన్ని కష్టాలు ఉంటాయి ఎవడైనా చూపిస్తాడా? వాణిశ్రీ గారు ఎన్ని కష్టాలు పడింది అంటే అలా తీసుకుంటే. సరే, సావిత్రి గారిది వ్యక్తిగతం అనుకోండి ఆవిడ కష్టాలు, ఈవిడది వ్యక్తిగతమైన ఈవిడ పోరాడి గెలిచింది. అంటే నేను వాణిశ్రీ గారు ఎందుకు చెప్పానంటే ఆవిడకి ఆ ఇది ఉంది, స్టామినా ప్లస్ తన మీద తనకి నమ్మకం, కాన్ఫిడెన్స్ అది ఉండాలి. అది మనకి తనూజలో కనిపించలా. కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. సో అందుకని ఇవాళ అమ్మాయి గెలవనందుకు ఫీల్ అవ్వక్కర్లా. సరే ఓకే, ప్రజలు నిర్ణయించారు, ఏమైంది ఇప్పుడు అనుకుని ఉంటే అమ్మాయి 20 లక్షలు తీసుకుని ఉంటే ప్రశ్న ఉండేది కాదు. అది తన తప్పది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తనకి కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వలేదు. దే హ్యావ్ టు ఫాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళకి అమ్మాయి విన్ అవ్వాలనుంది, విన్ అవుతుందని అనుకున్నారు, అది తప్పని నేను అన్ను. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. ఎప్పుడు కూడా కామన్ మ్యాన్ వచ్చినప్పుడు కామన్ మ్యాన్కి ప్రజలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదే జరిగింది అక్కడ. ఈవెన్ మీకు డెమాన్ పవన్ కూడా ముందు నుంచి అలా ఆడి ఉంటే ఖచ్చితంగా డెమాన్ పవన్ వచ్చి ఉండేవాడు, డౌటే లేదు మనకి. ఓకే, ఇమాన్యుయల్ చాలా బాగా ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా, కానీ ఎలిమినేషన్లోకి రాలేదు అబ్బాయి. ఎలిమినేషన్లోకి వచ్చి ఓటింగ్ తెచ్చుకుని ఉంటే ఎట్లా ఉండేదో. జబర్దస్త్లో ఉన్నారు, నవ్వించారు, అదొకటే క్రైటీరియా కాదు. మనం మన పెర్సెప్షన్ ఎట్లా ఉంటుందంటే నేను ఇలాగే చూస్తాను, అలా చూడకూడదు. అందరినీ చూడాలి. మనం చూశాక ఓవరాల్ జడ్జిమెంట్ చేయటం అనేది చాలా కష్టం. సో ఇవాళ యష్మి గౌడ కావచ్చు, లేదు శ్రీ సత్య కావచ్చు, ఏమన్నారంటే తను మొదటి నుంచి కూడా ఓసిడి అమ్మాయికి. అంటే నేనే అన్నింట్లో గొప్ప అనుకుంటుంది. స్కూల్లో టాప్లో ఉన్నప్పుడు టీచర్ నన్నే చూడాలి, నాకే చెప్పాలి అనుకునే మనస్తత్వం అమ్మాయిది. అదేవిధంగా నేనే గెలుస్తాను అని అనుకుంటుంది. ముద్దమందారం వాళ్ళు తీసుకున్నప్పుడు కూడా షూట్ అయ్యాక చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. తను కోఆపరేట్ చేయలేదు, క్రూ కూడా వద్దనుకున్నారు. తర్వాత తనే వెళ్ళి ఇట్స్ ఓకే అని చెప్పాక అప్పుడు మళ్ళీ అమ్మాయి కంటిన్యూ అయింది అని చెప్తున్నారు. అంటే వాళ్ళందరూ ప్రత్యక్షంగా చూశారు కాబట్టి వాళ్ళు చెప్పింది కరెక్ట్ కావచ్చు, మనకు తెలియదు. సో ఇక్కడ అది కరెక్టా తప్ప మనకు అనవసరం. కానీ ఈ ఎక్స్పీరియన్సెస్ తోటి తనూజ ఫ్యూచర్లో ప్రతిదాన్ని తను అంటే ప్రతిదానికి ఒక సినిసిజం అక్కర్లా.
ఎస్, నేను ఎంత చేయాలో అంత చేశాను. ఓకే, వచ్చిందా వస్తుంది, రాకపోతే రాదు అనుకునే ఒక తత్వాన్ని అలవర్చుకోవాలి. ప్రతి వాళ్ళు నన్నే చూడాలి, ప్రతి వాళ్ళు నన్నే పొగడాలి అనే మనస్తత్వం ఎవరికి ఉండకూడదు. దానివల్లే మీకు కాంప్లికేషన్స్ వస్తాయి ఎప్పుడు కూడా. ఎవరైనా అంతే, నేను చాలా అందగతిని అనుకుంటే నవ్వుతాడు ఎవడైనా. అంటే అమ్మాయి వేరు, నేను జనరల్గా చెప్తున్నా. అమ్మాయి ఒక ఏమంటారు సీరియల్స్లో చేశారు కాబట్టి అమ్మాయి ఓకే అనుకోవచ్చు, అది తప్పు లేదు. అంటే అందంగా ఉన్నాను అనుకోవడం వేరు, నేనే అందంగా ఉన్నాను అనుకోవడం వేరు. ఆ డిఫరెన్స్ మనకి తెలియాలి. ఏదేమైనా కానీ తనూజ మెంటాలిటీ ఇలా అని చెప్పేసి బయట పెట్టారు కదా. సో ఆల్రెడీ బిగ్ బాస్ అయిపోయింది, వీళ్ళు కూడా ఆమెతో కలిసి యాక్ట్ చేసిన వాళ్ళే, మరి వీళ్ళు మహిళలే, తను ఒక మహిళే. మరి ఇలాంటి టైంలో తన మనస్తత్వం ఇలాంటిది అని సోషల్ మీడియాలో బయట పెట్టడం కరెక్ట్ అని అంటారా? అంటే ఇప్పుడు తన మెంటాలిటీ మరి వీళ్ళ మెంటాలిటీ ఎలా తీసుకోవాలి? అదేలేండి, కరెక్ట్ తప్పు మనం చెప్పలేము. ఒకటి, రెండు, వాళ్ళకి ఏ ఎక్స్పీరియన్స్ ఉందో, వాళ్ళు ఎందుకు పెట్టారో అది మనకు తెలియదు. అది వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది. ఏదైనా ఇప్పుడు ఒక మనిషి గురించి రకరకాలు వస్తాయండి, అదే మనం చెప్పుకుంటున్నది. ఇప్పుడు నా గురించి ఎవడు రాయడు, బికాజ్ ఐఎమ్ నాట్ ఎ సెలబ్రిటీ కదా. కానీ సెలబ్రిటీ అనేసరికి ఆ కుతూహలం ఉంటుంది. ప్లస్ సెలబ్రిటీతో మంచి చెడు ఉన్నవాళ్ళు ఇద్దరూ ఉంటారు. మంచి ఉన్నవాళ్ళు మంచి చెప్తారు, చెడుగా అనుభవాలు ఉన్నవాళ్ళు చెడు చెప్తారు. సో అందుకని వీళ్ళిద్దరు ఇలా మాట్లాడారేమో మనకు తెలియదు, అందుకని మనం జడ్జి చేయలేం. ఏదేమైనా సరే తనూజ గురించి బిగ్ బాస్ తర్వాత రకరకాల వార్తలు రావడం అందరికీ తెలిసిన విషయమే. మరి వెయిట్ చేసి చూద్దాం, మరి తనూజ ఇంకెంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటుందో, మరి ఇంకెన్ని ఇలాంటి కామెంట్స్ సంపాదించుకుంటుందో అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.